నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మల్లికార్జున మేడం. ఆకుల మల్లికార్జున. ఎంతకాలం అయింది ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చి? 6 months అయింది. 6 నెలలు అయింది. 6 నెలల నుంచి ఉంటున్నారు. ఏం చేసేవాళ్ళు మీరు ఇంతకుముందు? మార్కెటింగ్ చేసేవాడిని మేడం. మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఒక 7 స్టేట్లు తిరిగి వచ్చా. ఓకే. 7 స్టేట్లు తిరిగి వచ్చా. నాకు హెల్త్ పరంగా 2017-18లో నాకు హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఓకే. ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత నాకు పక్షవాతం కూడా వచ్చింది. ఇదే హ్యాండ్కి. ఓకే. పక్షవాతం వచ్చినందుకు ఇక నాకు హెల్త్ సహకరించలేదు. సహకరించకపోతే మొన్న రీసెంట్లీ నాకు అంటే అంతకుముందే షుగర్ లెవెల్స్ చాలా ఉన్నాయి. అయితే మొన్ననే 597 వచ్చింది జాయిన్ కాకముందు. 597. అయితే మా వాడు డాక్టర్ అన్నయ్య కొడుకు. అయితే అబ్బాయి మొత్తం చూసుకొని నేను కంట్రోల్ చేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. సరే బాబాయ్ నువ్వు వర్క్ చేయలేవు, ఇబ్బంది పడుతుంది, కాలు ఎత్తి పెట్టడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు అంత బాగా వచ్చింది పెరాలసిస్. గోడలు పట్టుకొని నడిచా. నాకు చేత కావట్లేదు. మొన్నటి వరకు చేసుకున్న వర్క్, మొన్నటి వరకు నేను మార్కెటింగ్ చేశా, అన్ని స్టేట్లు తిరిగి వచ్చా కాబట్టి ఎంత వర్క్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేస్తున్నాయి. 24 hours వర్క్ చేస్తున్నాయి. 15 days హైదరాబాద్, 15 days లోకల్ ఉంటే 15 days అవుట్ స్టేషన్ మొత్తం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, మహారాష్ట్ర, కేరళ, చెన్నై, తర్వాత అన్ని స్టేట్లు తిరిగి వచ్చాయి. అన్ని తిరిగి వచ్చాయి. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు? బాబు పాప. ఎక్కడ ఉంటారు అబ్బాయి? వాళ్ళు ఆమెతోనే వెళ్ళిపోయారు. ఆమె మా మిస్సెస్తోనే వెళ్ళిపోయారు. ఎక్కడ ఉంటారు మీ మిస్సెస్? 2012లో నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది మేడం. 2012లో 2014లో వెళ్ళిపోయినాను. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నేను ఒక్కనే ఒంటరిగా వర్క్ చేసుకుంటున్నాను. 2012 నుంచి భార్య పిల్లల దగ్గర 2014 నుంచి అయితే 2 years ఉన్నది. 2 years తర్వాత వెళ్ళిపోయింది. నాకు 2017లో మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. అంటే 2014 నుంచి మీరు ఒక్కళ్ళే ఉండే? ఒక్కనే. భార్య అసలు మధ్యలో ఎప్పుడు ఫోన్ చేయలేదా? ఎన్నిసార్లు పోయినా రాను, నువ్వు చచ్చిపోయినా నాకు చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఉన్నారు ఎక్కడ, విజయవాడలో ఉంటున్నారు. విజయవాడలో ఉంటారు. మీరు వెళ్ళారా తర్వాత ఎప్పుడైనా? తర్వాత చాలాసార్లు అడిగాను, నేను రాను. అంటే మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చినందుకే వెళ్ళిపోయారు ఆవిడ? నేను చేత కావట్లే కదా. నేను ఆమెకి హార్ట్ ఆపరేషన్ చేయించా, ఆమె కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించా, ఆమె కూడా ఆర్టిఫిషియల్ వాల్వ్ చేయించా, ఆమె కూడా గుండెకి. పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారు? కాకముందే ఆమెకి ఆ ప్రాబ్లం ఉందంటే సరే అని చెప్పి ఏమంటారు నా ఆలోచనతో నేను ఆమె మీకు ఇష్టమై చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నందుకు అట్లా చేసింది. నాకు ప్రాబ్లం. మరి మీ పిల్లలు ఇప్పుడు మాట్లాడలేదు? మీకు చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఇప్పుడు పెద్దగైనారు. ఇప్పుడు వాళ్ళు ఏం అంటే మాట్లాడనీయతే కదా అక్కడ నుంచి. ఆ తర్వాత 2014లో ఎప్పుడు వాళ్ళని చూడలేదా? చూడలేదంటే మా వదిన వాళ్ళు ఫంక్షన్ చేసినప్పుడు ఆ రోజు వచ్చారు, ఆ రోజు మాట్లాడి వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు మీకు తెలుసా? పిల్లలు తెలుసు. ఏం చదువుతున్నాడు బాబు? బాబు వచ్చేసి 2nd year చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. పాప ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. ఎక్కడ? విజయవాడలోని. మరి మధ్యలో ఎప్పుడైనా వాళ్ళు నాన్న కావాలి అని అడగడం కానీ రావడం కానీ చేయలేదా? ఆమె అడగనియట్లేదు కదా, పిల్లలు అడిగితే కూడా ఆమె చెప్పట్లేదు కదా జవాబు. మరి ఆ పిల్లల్ని ఎలా పోషిస్తున్నారు ఆవిడ? వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ వాళ్ళు పోషిస్తున్నారు. ఆవిడ ఏమైనా ఉద్యోగం చేస్తారా? ఉద్యోగం కూడా చేస్తుంది. ఏం చేస్తున్నారు? అసిస్టెంట్గా చేస్తుంది, ఆఫీస్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. దాంట్లో ఆమెకు శాలరీ వస్తుంది, 20,000 సంథింగ్ వస్తుంది, చేసుకుంటుంది. నాకు 50,000 శాలరీ వస్తుంది. అయితే అన్నీ కంప్లీట్గా మొత్తం ఆమెకు హార్ట్ ఆపరేషన్ ఏమని చేయించి, నాకు హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఇవన్నీ పక్షవాతం వచ్చి అన్నీ కంట్రోల్ చేసుకొని. మీకు పెరాలసిస్ వచ్చినప్పుడు ఎవరు లేరు పక్కన? ఉన్నారు, వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. భార్య పిల్లలు లేరు? భార్య పిల్లలు లేరు. హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు తమ్ముడు వచ్చాడు. తమ్ముడు కూడా లాస్ట్ ఇయర్ చనిపోయాడు. వాడు కూడా చనిపోయాడు. ఎవరు లేరు నాకు, తల్లిదండ్రులు ఎవరు లేరు. మా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తర్వాత తండ్రి మొన్నటి వరకు ఉండే 2016లో చనిపోయాడు. 16 చనిపోతే మా వాడికి తమ్ముడికి నేను పెళ్లి చేసి ఇక వాడు కూడా 6 years ఉన్నాడు. 6 years బతికి మొన్న లాస్ట్ ఇయర్ చనిపోయాడు. మా అక్క వాళ్ళ కొడుకు మేనగూరుకి పెళ్ళికి వాడే చూసిండు. నెక్స్ట్ డే చనిపోయాడు. పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ డే చనిపోయింది. పొద్దున రిసెప్షన్ కలుద్దాం అని చెప్పన్నాడు, కలవలేదు, రాత్రి చనిపోయాడు. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? అన్నయ్య కొడుకు. సొంత అన్నయ్య? సొంత అన్నయ్య కొడుకు. రెండో కొడుకు డాక్టర్ అనమాట. అబ్బాయి బాగా చూస్తాడు నాకు ఎక్కువ రెగ్యులర్గా. నాకు ట్రీట్మెంట్ అని వాడేస్తాడు మొత్తం.
ఓహో, ఆయన డాక్టర్ కాబట్టి. డాక్టర్ కాబట్టి అబ్బాయి ఆ పిల్లడే చూసుకుంది నాకు. వాడు శివమాధవ్ అని చెప్పి వాడే చూస్తాడు. శంకర్ గారు ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు ఇక్కడ మన దగ్గర పేషెంట్స్ ఉన్నారని చెప్తే వచ్చి చెక్ చేసిపోయాడు. అప్పుడు అట్లా పరిచయం అయ్యాడు సార్. అయితే సార్తో కొంత మాట్లాడి సార్ ఈవినింగ్ నవంబర్ 6కి వచ్చాయి ఇక్కడికి. వచ్చి సార్ మంచి హృదయంతో 1 year అయిందా? మొన్న నవంబర్ 6. ఇంకా మళ్ళీ నవంబర్ వస్తే 1 year. ఎలా ఉందండి ఇక్కడ మీకు? సూపర్ మేడం. సార్ మంచి, చాలా మంచి వ్యక్తి. చాలా నా సర్వీస్లో నేను తిరిగిన ఎంతమందిని చూశానో అంతమందిలో చాలా మంచి వ్యక్తి. అసలు ఈయనకి కోపం రాదు, ఏమి రాదు, చాలా హ్యాపీగా ఇది చేస్తారు. చాలా మంచి వ్యక్తి. బాగా చూసుకుంటారు. ప్రతి ఆదివారం ఫుడ్ డొనేషన్ చేపిస్తారు. మన బసవతారకం, తర్వాత గాంధీ హాస్పిటల్, నిలాఫర్, తర్వాత ఉస్మానియా 4 హాస్పిటల్కి ఇక్కడ నుంచి ఫుడ్ వాళ్ళకి డొనేట్ చేస్తారా? తీసుకెళ్ళి 350 మంది 450 మందికి సర్వీస్ చేస్తాం. మీరు వెళ్ళి? నేను, తర్వాత ఇంకొక రమణ, వెళ్ళగలిగిన వాళ్ళందరూ. ఇంకొక ముస్లాం ఉంది కదా ముత్యాలమ్మ, ఆవిడ కూడా వస్తుంది టీషర్ట్ వేసుకొని. ఆవిడ కూడా 85 ఏళ్ళు ఆమె కూడా వస్తుంది. సార్కి ఎంతమంది అంటే అంతమంది చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఇక్కడంతా మీకు టైంకి ఫుడ్ కూడా ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. డబ్బులు ఏం చూసుకోను, నాకు ఏం అవసరం లేదు. కానీ ఏమైనా సార్ మంచితనంతో నేను వర్క్ చేస్తున్నాను. అది మేడం. అంతా బాగుంది ఇక్కడ. అంతా హ్యాపీ మేడం. మరి ఇంత లైఫ్ చూశారు కదా, కనీసం అంటే కొంచెం ఈ ఏజ్కి వచ్చారు, ఇప్పుడన్నా పిల్లల్ని చూడాలని ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే కదా, నేను మాట్లాడడానికి రెడీ ఉన్నా. అందుకోసం నేను ఇప్పుడు సరే ఇక్కడ అన్ని బాధలు మర్చిపోయి ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాను. అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ బాధపడ్డం ఎందుకు? ఏవో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అందుకోసమే జాగ్రత్తగా ఉంటున్నా. నాకు షుగర్ వచ్చి కూడా 16-17 ఏళ్ళు అయిపోయింది. షుగర్ వచ్చి దానివల్ల చాలా సఫర్ అయిపోయినా. గోడలు పట్టుకొని నడిచా మేడం. కొన్ని రోజులు గోడలు పట్టుకొని నడిచా. నడవడానికి ఎవరు చేయలేదు, నేనే చేసుకుని తిప్పలు పడి నేనే చేసుకుని. తర్వాత మా వాడికి చెప్పి వాడు వచ్చి నేను చెక్ చేసా బాబాయ్ అని చెప్పి ఆయన ఇన్సులిన్ అని ఇచ్చి నన్ను ట్రీట్మెంట్ అని ఇచ్చి నన్ను మంచిగా చేసినాడు. ఇప్పుడు నడవడానికి కారణం మా కొడుకే, అన్నయ్య కొడుకు రెండోడు. అక్క చెల్లెలు ఉన్నారా మీకు? అక్క ఒక అక్క ఉంది. మేనమామకి ఇచ్చాము ఇక్కడ మలక్పేటలో. ఆయన కూడా మేనమామ, మా అమ్మ తమ్ముడు, ఆయనకి ఇచ్చాము. మంచిగా చూసుకుంటారు. ఎప్పుడైనా వస్తారా? ఎప్పుడైనా అంటే ఇంకా ఫోన్ రోజు మాట్లాడుతుంది. రావడానికి ఇప్పుడు ఆయన ఇష్టం ఉండాలి కదా. అది మా బావకి. ఆవిడ కూడా పెద్ద ఆవిడ. సరే నడుస్తుంది అట్లా. తర్వాత ఈ వారంలో ఒకటి పంచాయతీ పెడదామని చెప్పేసి అన్నారు, చూద్దామని. మీకు ఇంకా ఏమైనా చేయాలని ఆలోచన ఉందా? చేయాలని ఆలోచన లేదు మేడం. ఒక విషయం ఏంటంటే నా సైకాలజీ ప్రకారం, ఎందుకంటే నాకు 4 times నేను అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చా కిందికి. దేవుడు నన్ను ఎందుకోసం ఉంచాడనేది ఒక కారణం ఉంది. ఒక కారణం ఏంటంటే నేను ఇంకా ఏదో చేయాలా, నా ఫ్యామిలీ ఇంకా ఎవరికో ఏదో చేయాలని చెప్పి నన్ను బతికించాడు. లేకపోతే తీసుకుపోయేదంటే అప్పుడే 2012లో కానీ 2018లో తీసుకుపోతుంది. ఆటాపరేషన్ చేసినప్పుడు కూడా తీసుకుపోయేటోడే అని బతికిచ్చాడు. ఇంకా మన పిల్లలు చేసేసినప్పుడు బ్లడ్ బ్లీడ్ అయింది మేడం. లోపల బ్లడ్ బ్లీడ్ అయినందుకు నేను బతికా. అది బ్లడ్ క్లాట్ అయితే నేను అదే రోజు స్పాట్ అవుట్. అది మేడం, అది నా చరిత్ర. ఇంకా ఏదో ఉంది చేయాలని ఉండాలని చెప్పి నన్ను బతికించాడు. లేకపోతే తీసుకుపోతుంది. చాలా ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్లలకి ఏమన్నా చేయాలని ఉందా? ఏదైనా దేవుడు మరి ఏమన్నా చేపిస్తాడు. అంటే చేయాలని ఉంది, ఇంకా చేయాలని ఉంది. నా వంట శక్తి ఉన్నందుకు చేస్తా. ఏదైనా జాబ్ కూడా ఏదైనా కూడా చేయాలని ఇప్పుడు పిలుస్తున్నారు. నాకు శాలరీ ఇస్తా, 1 lakh ఇస్తాను, 50,000 ఇస్తాను చెప్పి అంటున్నారు. కానీ నాకు హెల్త్ సహకరించట్లేదని ఆపేసాను. నేను చాలా జాబ్లో ఆపర్చునిటీ వచ్చాయి, నేను వెళ్ళట్లేదు. నేనే హెల్త్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అదే హెల్త్ సపోర్ట్ చేసినాకో ఇంకా ఏదైనా చేయాలని ఉంది. ఇప్పుడు సంపాదించి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? పిల్లలకి పెట్టాలి. కూతురు ఉంది, కూతురికి ఒక ఇంటి చేసేస్తే అయిపోద్ది అని ఒక ఆలోచన. అంతే, అదొక్కటి ఉంది మేడం. మరి ఆవిడ వదిలేసి వెళ్ళిపోయారు కదా, నాకెందుకు లేని మీరు అనుకోవట్లేదా? నాకెందుకు లేని చెప్పి ఒక 3 years వరకు నా వాళ్ళు అనుకున్నా. వెళ్ళిపోయిన 3 years వరకు చాలా సఫర్ అయిపోయిన తర్వాత లాస్ట్కి 3 years తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే ఒకటేసారి
నా వాళ్ళు లేరు అనుకొని బతికిన, గుండె రాయి చేసుకొని బతికిన. తర్వాత దేవుడే నన్ను అన్ని ప్రాబ్లమ్స్లో ఇరికేయడం వల్ల అట్లా కొంచెం కంట్రోల్ అయిపోయి ఇంకా మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత మొన్న ఫోన్ చేశారు, ఇట్లా మాట్లాడాలి నీతోటి అంటే నేనేం మాట్లాడను అని చెప్పాను. ఎవరు ఫోన్ చేశారు? మా వదిన వాళ్ళు ఫోన్ చేశారు. అంటే మీ వైఫ్ వాళ్ళ అక్క? అన్నయ్య భార్య. మీ అన్నయ్య భార్య. అన్నయ్య కూడా చనిపోయాడు, 2003లో చనిపోయాడు అన్నయ్య కూడా. అన్నయ్య చనిపోతే పిల్లల్ని పెంచి పెద్ద చేసి పిల్లల్ని అందరినీ నేనే చేశాను. పెంచి పెద్ద చేసి పిల్లల్ని కూడా పెళ్ళిళ్ళు కూడా చేయించిన, ఇద్దరు కొడుకులు పెళ్లి చేయించిన. మూడో కొడుకు అమెరికాలో ఉంటాడు. అన్నయ్యకి మూడో కొడుకు. వీళ్ళిద్దరు ఒక డాక్టర్ అయ్యిండు, ఒకటి ఇంజనీర్ అయ్యిండు. వాని బదులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇద్దరికి పెళ్లి చేశా. వాడికి ఒక కొడుకు పుట్టాడు పెద్దోనికి. రెండోడికి ఇంకా క్యారింగ్లో ఉంది అమ్మాయి, నడుస్తుంది. అది మరి ఏమన్నారు మరి మీ వదిన ఫోన్లో మాట్లాడాలని? వదిన ఫోన్లో మాట్లాడి ఒకసారి రావాలా అని చెప్పాను. సరే వస్తా అని చెప్పాను. వచ్చి మాట్లాడాను. ఇప్పుడే వస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మీ భార్య గురించి పిల్లల గురించి మాట్లాడతారేమో అనుకుంటున్నాను. ఆవిడ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఓపెన్ వాళ్ళు ఒకటి వాల్వ్ రీప్లేస్ చేయించాను కదా, మళ్ళీ సెకండ్ వాల్వ్ లీకేజ్ అవుతుంది. ఎవరు చెప్పారు మీకు ఈ విషయం? మా వదిన ఫోన్ చేసి చెప్పింది ఇలా ఉంది అని. సరే మరి ఆవిడే మాట్లాడొచ్చుగా ఫోన్ చేసి. ఈ మధ్యలో ఒక్కసారి కూడా ఆవిడ మాట్లాడలేదా మీతో? ఒకసారి మాట్లాడింది, ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పిన తర్వాత నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను పోయినా కూడా చెప్పొద్దని చెప్పింది. మా తమ్ముడు చెప్పింది, వాడు నాకుతో బాధపడి చెప్తున్నాడు. ఆయన చనిపోయినా కూడా నాకు చెప్పొద్దని చెప్పింది. అట్లాంటప్పుడు నేను ఎందుకు చెప్పాలి, ఎందుకు మాట్లాడాలని గమనం. అందుకోసం ఇక్కడైతే బాగుంది అంతా, హ్యాపీ మేడం. ఫుడ్ అంతా, టాబ్లెట్స్ అన్ని మీ అన్న కొడుకు తెచ్చిస్తారు కదా? నాకు తెచ్చిస్తుంది, వాడే తెచ్చిస్తుందో. అన్ని క్రీమ్స్ కానీ ఏవైనా కానీ నాకు తెచ్చిస్తాడు వాడే. లేదంటే సార్ తెచ్చిస్తాడు, సార్ కూడా తెప్పిస్తాడు. శంకర్ గారు కూడా ఏం కావాలంటే అవి తెచ్చిస్తారు. అందుకే హ్యాపీగా ఉంది ఇక్కడ. మా వాడు అడుగుతాడు రోజు, ఎలా ఉన్నావు బాబాయ్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు బాబు, బాగున్నావు, హ్యాపీ. అడగలేదా ఇంటికి రా బాబాయ్, మా ఇంటి దగ్గర ఉండు అని? ఇంటికి పోవాలంటే మా వద్ద మనస్తత్వం కరెక్ట్ ఉంటుంది, అందుకోసం నేను వెళ్ళాను. పిల్లలు అయితే బాగా చూసుకుంటారు. పిల్లలు బాగా చూసుకుంటారు. అది చిన్న ఇంత ఉన్నప్పుడు చనిపోయాను మేడం. మా పిల్లలు అన్నయ్య కొడుకులు ఇంత ఉన్నప్పుడు చదివాను. వాళ్ళకి నేను పెంచి చేశాను. డాక్టర్ అయ్యిండు ఒకడు, ఇంకొకడు ఇంజనీర్ అయ్యిండు, ఇంకొకడు యూఎస్లో వెళ్ళి వాడు ఎస్కే యూనివర్సిటీ అని చెప్పి పెట్టాడు. అక్కడ అబ్రాడ్కి జాబ్స్ ఇప్పించడానికి, లేకుంటే స్టడీ పరంగా వాళ్ళకి చేయించడానికి వాడు యూనివర్సిటీ పెట్టాడు. అక్కడ యూనివర్సిటీ పెట్టి చేయిస్తున్నాడు. ఇక్కడ పెద్దవాడు సపోర్ట్ చేస్తున్నాడు, పెద్ద కొడుకు చేసుకున్నాడు. వాడు శివమాధవమ్మ వాడు డాక్టర్. రోజు ఫోన్ చేస్తారు, ఎప్పుడైనా కావాలంటే ఏమైనా టాబ్లెట్ కావాలంటే తెచ్చిస్తారు.